జూనియర్ ఎన్టీఆర్ గారు, జేమ్స్ కెమెరాన్ గారు, ప్రభాస్ గారు అండ్ రామ్ చరణ్ గారు మొత్తం అందరు కలిసి అయితే ఒక డాక్యుమెంటరీలో అయితే కనిపించారు. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఇప్పుడే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ట్రైలర్‌లో వీళ్ళందరూ అయితే ఉన్నారు. అసలు ఆ ట్రైలర్ ఏంది? దాంట్లో కనిపించిన వాళ్ళ కారణం ఏంటో మ్యాటర్‌లోకెళ్తే ఎస్ఎస్ రాజమౌళి గారి పైన ఒక డాక్యుమెంటరీ అయితే తీస్తున్నారు. అంటే ఒక బయోపిక్ లాగా. తన స్టార్టింగ్ మూవీ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు అచీవ్ అయితే చేశారు. వాటన్నిటి గురించి చెప్తూ ఒక వీడియోని అయితే చేయడమే జరిగింది. దానికి సంబంధించిన ట్రైలర్ ఒకటైతే రిలీజ్ అయితే చేశారు. ఆ ట్రైలర్‌లో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు స్పెషల్ అట్రాక్షన్‌గా అయితే కనిపించారు. అందులో ప్రభాస్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు అండ్ జేమ్స్ కెమెరాన్ గారు కూడా ఉన్నారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన కొన్ని మాటలైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయని చెప్పాలి. ఎస్పెషల్లీ రాజమౌళి గురించి అయితే చెప్పడం జరిగింది. రాజమౌళి గారు వచ్చేసి సినిమాల కోసమే పుట్టాడు. అతను సినిమా తీయడానికి కోసమే పుట్టాడని చెప్పి ఎన్టీఆర్ గారు అయితే ఎలివేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే కాదు తనతో మనం ఆర్గ్యుమెంట్ చేయలేము. తనకు కావాల్సిన అవుట్పుట్ మన దగ్గర నుండి తీసుకొని వెళ్ళిపో అని అయితే అంటాడు అని చెప్పి రాజమౌళి గురించి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా విషయాలు అయితే చెప్పడమే జరిగింది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా చాలా విషయాలు అయితే ఉంటాయి ఫుల్ వీడియో వచ్చిన తర్వాత. అప్పుడు ఆ వీడియోలో అయితే మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. అండ్ దీన్ని ప్రొడ్యూస్ వచ్చేసి అయితే ఫిలిం కంపెనీ వాళ్ళు అయితే ప్రొడ్యూస్ అయితే చేశారు. దీంట్లో కరణ్ జోహర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ కూడా ఉండొచ్చు. సో ఇది మ్యాక్సిమం ట్రైలర్ అనమాట. ఇంకా ఫుల్ వీడియో అయితే ఉంటుంది. మ్యాక్సిమం 50 మినిట్స్ 1 అవర్ వరకు అయితే ఉండొచ్చు. మరి ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నేను వీడియోస్ అప్డేట్స్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.